హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి సుమంత్. మీరు చూస్తున్నారు సుమంత్తో ఉద్యోగాల వేట. జాబ్స్ ఇచ్చే కంపెనీస్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏపెన్ అండి. సో ఏపెన్ అయితే చాలా పెద్ద కంపెనీ అండి. సో ఇప్పుడు నేనైతే ఏపెన్ అఫీషియల్ పేజ్లో ఉన్నానండి, వాళ్ళ వెబ్సైట్ పేజ్లో. సో ఇక్కడ అబౌట్ అస్ అని క్లిక్ చేస్తే కనుక మీరు వాళ్ళ గురించి డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. చాలా పెద్ద కంపెనీ ఇది. సో ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. సో ఒకటే అని కాదు, చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఈ కంపెనీస్ ఎఫోర్డ్ చేస్తున్నాయి. సో మీకు ఆలస్యం చేయకుండా మీకు ఏపెన్ కంపెనీ గురించి అయితే చెప్తానండి నేను. సో మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గైస్, అది మీరు కనుక క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు లింక్డ్ఇన్ పేజ్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అబౌట్ దిస్ జాబ్ దగ్గర. నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు జాబ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, అండ్ అసలు మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ వాళ్ళు ఇచ్చే పర్క్స్ అంటే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే చెప్పారండి మీకు. అంతేకాకుండా ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే చెప్పారు మీకు. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు. కావాలంటే ఇది సెర్చ్ ఇంజిన్ ఇవాల్యుయేషన్ అని ఇచ్చారండి. అంటే గూగుల్లో మనం ఇక్కడ టైప్ చేస్తూ ఉంటాం కదా అడ్రస్ బార్లో. సో అలా సెర్చ్ చేసేటప్పుడు మనకి కొన్ని గూగుల్ చూపిస్తూ ఉంటుంది కదా. సో ఆ రికమెండేషన్స్ని మేము ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని వాటి మీద సర్వేల గురించి, అండ్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు. ట్రాన్స్లేషన్ అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్, తెలుగు టు ఇంగ్లీష్, ఇలా అనమాట. సో తర్వాత ఇక్కడ షార్ట్ సర్వేస్ అని అయితే ఇచ్చారు. షార్ట్ సర్వేస్ అంటే ఏం లేదు గైస్, ఒక చిన్న సర్వే అయితే కండక్ట్ చేస్తారు మీకు. అండ్ ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డేటా కలెక్షన్ ప్రాజెక్ట్స్ అనేసి ఇచ్చారు. వాయిస్ రికార్డింగ్స్, ఇమేజ్ కలెక్షన్స్, అంటే మీరు తయారు చేసిన ఇమేజెస్ కానివ్వండి, వాయిస్ రికార్డింగ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చెప్తారు, మనం అది చేసి వాళ్ళకి పెడితే మనకి పర్ టాస్క్ అనేది అయితే ఇక్కడ మనీ అయితే ఇస్తారు. సో కొన్నిటికైతే మీకు స్పెషల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి గైస్. సో స్పెషల్ సర్టిఫికేట్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు వేరే లాంగ్వేజ్ వచ్చి అనుకోండి, జపనీస్ కానీ లేకపోతే కొరియన్ కానీ అట్లా. సో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీకు ఇంకో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయని అర్థం. సో క్వాలిఫికేషన్స్లో అయితే మీకు అసలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదన్నారు. కాకపోతే మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఆ లాంగ్వేజ్ మాత్రం చాలా క్లారిటీగా మాట్లాడాలి. సో అది ఒక్కటే గుర్తుంచుకుంటే చాలు. సో పర్క్స్లో వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అని అయితే చెప్తున్నారు. అంటే మనకి ఇష్టం వచ్చిన టైంలో మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. సో ఆలస్యం చేయకుండా మనం జస్ట్ అప్లై అనే బటన్ కనపడుతుంది కదా గైస్, ఇక్కడ అయితే క్లిక్ చేసేయండి మీరు. సో ఇక్కడ సైన్ అప్ గురించి ఒక పేజ్ వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసాను, మీరు కూడా ఫిల్ చేయండి. ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ ఇక్కడ కంట్రీ అయితే ఇచ్చాను గైస్. ఇదంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మీ బాక్స్ కనపడుతుంది కదా, ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే పంపిస్తారు గైస్ ఈమెయిల్ అడ్రస్కి. సో వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీకు మళ్ళీ లాగిన్ అడుగుతుంది. సో నేను అవన్నీ చేసేసాను గైస్. లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ ఇలా కనపడుతుంది. సో మీ ప్రైమరీ లాంగ్వేజ్ ఏదైతే అది మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ప్రైమరీ లాంగ్వేజ్ అంటే మీది తెలుగు అయితే తెలుగు అనేది సెలెక్ట్ చేయండి. సో నేను ఇక్కడ తెలుగు అని సెలెక్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గైస్, తెలుగు మీద ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే లేవు, నేను ఆల్రెడీ చూశాను. సో మీకు ఇంగ్లీష్ బాగా వస్తే కనుక మీరు ఇంగ్లీష్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ కింద మారుస్తున్నాను. సో ఇక్కడ కంట్రీ ఆఫ్ రీజియన్ మనది ఇండియా కాబట్టి ఇండియా అని ఇస్తున్నాను. సో తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి గైస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీ ప్రొఫైల్ గురించి అడుగుతుంది. మీరు ఫస్ట్ అయితే ప్రొఫైల్ ఖచ్చితంగా ఫిల్ చేసుకోండి గైస్, ఎందుకంటే మీ ప్రొఫైల్ మీదే మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ లాంగ్వేజెస్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఇండియా అని ఉంది. కావాలంటే మీరు అడిషనల్ లాంగ్వేజెస్ ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అడిషనల్ లాంగ్వేజ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ అడిషనల్ లాంగ్వేజ్ మీద కొట్టగానే ఇది ఉంది. సో మీ లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ మీరు తెలుగు యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు మనకి తెలుగు నుంచి ఇంగ్లీష్కి కానీ, ఇంగ్లీష్ నుంచి తెలుగు కానీ ఏమన్నా ట్రాన్స్లేట్ చేయమనే అవకాశాలు రావచ్చు అన్నమాట. సో మళ్ళీ రీజియన్ వచ్చేసి ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. స్పోకెన్ ఫ్లూయెన్సీ వచ్చేసి మీరు ఇక్కడ రిటర్న్ ఫ్లూయెన్సీ వచ్చేసి, సో ఇక్కడ నాకు తెలిసి లెవెల్ అడుగుతుంది గైస్. ఓకే, మీకు ఈ తెలుగు లెవెల్ ఎంత బాగా వచ్చు అనేది అయితే అడుగుతుంది. సో మీరైతే ఫ్లూయెంట్ అయితే ఫ్లూయెంట్ అని పెట్టండి, లేదా అడ్వాన్స్డ్, ఇంటర్మీడియట్, అదంతా మీ ఇష్టం. సో ఫ్లూయెంట్, మనకు తెలుగు బాగా వచ్చు కాబట్టి ఫ్లూయెంట్ అని పెడదాం. సో రిటర్న్ కూడా మనకి తెలుగు బాగా వచ్చు, ఫ్లూయెంట్ అనేసి పెట్టేసి సేవ్ చేద్దాం అండి. సో ఇక్కడ ఒక లాంగ్వేజ్ సేవ్ అయిపోయింది. ఇలాగే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అన్ని లాంగ్వేజ్లో అయితే సేవ్ చేసుకోండి. సో తర్వాత లొకేషన్కి వెళ్ళండి, మీ ఇంటి అడ్రస్, సిటీ, కంట్రీ అండ్ ఎవ్రీథింగ్ మీరు జిప్ కోడ్తో సహా ఇచ్చేసి అయితే సేవ్ చేయండి గైస్.
తర్వాత ఎడ్యుకేషన్లో మీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఇది ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు గైస్, కాకపోతే మీకేంటంటే ఒకవేళ హైయెస్ట్ అంటే డిగ్రీ కానీ లేకపోతే వేరే కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉంటే దానికి సంబంధించిన జాబ్స్ కూడా వస్తాయి, దానికి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. సో ఏదైనా ఉంటే పెట్టండి, లేకపోతే అంతే వదిలేండి, ఏం పర్లేదు. సో ప్రయర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంతకుముందు మీరు ఎక్కడైనా పనిచేస్తే అవి చేశానని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. సో ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి గైస్, ఎందుకంటే అప్డేట్స్ మొత్తం దానికే వస్తాయి. సో ఇది ప్రివ్యూలో మీరు అసలు ఏం ఎంటర్ చేశారు ఏంటి అనేది మొత్తం కనపడుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టేయండి. సో సేవ్ అండ్ ఎగ్జిట్, ఇక్కడ లీవ్ పేజ్ అని అడుగుతుంది, లీవ్ అని కొట్టేయండి. సో ఇక్కడ మీకైతే అవైలబుల్ ప్రాజెక్ట్స్ అయితే కనపడతాయి, ఇంకా లోడ్ అవుతుంటుందండి. ఒక టాస్క్కి వీళ్ళు పేమెంట్ ఇస్తారు అన్నమాట. సో ఇక్కడ ఈ టాస్క్ వచ్చేసి $3 పేమెంట్ ఇస్తున్నారు. సో గైస్ ఇక్కడ మీరైతే చూడొచ్చు, పైన మీకు 50% అని కనపడుతుంది కదా, అది ఏంటంటే మీ ప్రొఫైల్ అనమాట. సో నేనైతే ప్రొఫైల్ కంప్లీట్ చేయలేదు కాబట్టి అక్కడ అది 50% అని చూపిస్తుంది. మీరు 100% అయితే ప్రొఫైల్ కంప్లీట్ చేసి ఉంటే కనుక మీకు ఇక్కడ సజెస్టెడ్ పేజ్ మీ ప్రొఫైల్కి తగ్గట్టు మీకు జాబ్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు డేటా కలెక్టర్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే నేనైతే ప్రొఫైల్ ఏం ఫిల్ చేయలేదు కాబట్టి డేటా కలెక్టర్ జాబ్స్ చూపిస్తున్నాను కదా. సో మీకు కావాల్సిన జాబ్ అయితే మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే అని అయితే నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో చూసారా, ఇప్పుడు సర్వే జాబ్ అయితే వచ్చేసింది. సో సోషల్ మీడియా అని మీరు ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇదిగోండి, ఇక్కడ అప్లై అయితే కనపడుతుంది కదా, ఇక్కడ అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసాను. సో అప్లై అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్ అయితే అడుగుతుంది. సో మీది ఏ ఎడ్యుకేషన్ లెవెల్ అయితే అది ఇచ్చేయండి. సో నేనైతే బ్యాచిలర్ డిగ్రీ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అంటే నేనైతే నో అని సెలెక్ట్ చేస్తున్నాను. ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఎస్ అని టైప్ చేయండి. తర్వాత ఇక్కడ మీ కంపెనీ కరెంట్లీ వర్కింగ్ అయితే వర్కింగ్ అని టైప్ చేయండి, లేకపోతే మీరైతే వర్క్ చేయకపోతే స్టూడెంట్ అని అయితే టైప్ చేయండి. సో తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డూ యూ హ్యావ్ అన్ ఇంటర్నెట్ ఎనేబుల్ స్మార్ట్ ఫోన్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ల్యాప్టాప్ పీసీనే ఉండాలనే రూల్ అయితే లేదండి, స్మార్ట్ ఫోన్ ఉన్న మీరు ఇక్కడ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎస్ అని టైప్ చేయండి. తర్వాత ఇదిగోండి మీకు ఏదో స్మార్ట్ ఫోన్ గురించి ఈ పేజ్లో సో క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేయమని అడుగుతుంది. మీరు ఇక్కడ ఇది స్కాన్ చేసిన తర్వాత మీరైతే వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ నా దగ్గర లేదు, నేను స్కాన్ చేయలేదు కాబట్టి ఇది స్మార్ట్ ఫోన్ వెరిఫికేషన్ ఫీల్డ్ వస్తుంది. సో మీరు అది స్కాన్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా అయిపోయింది కాబట్టి సో మీకు ఒక చిన్న సర్వే అయితే అడుగుతారు. సో సర్వే చేసింది. సో సర్వే చేసిన తర్వాత సో మీకు టాస్క్ మొత్తం పూర్తి అయిపోయిందా లేదా అనేది మీరు మీ ప్రొఫైల్లో అయితే చూడొచ్చు. సో నేనైతే బ్యాక్ వెళ్తాను. సో మీ ప్రొఫైల్లో ఇదిగోండి యూ హ్యావ్ అన్ యాక్టివ్ ప్రాసెస్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎన్ని సర్వీస్ ఎంత ఉంటాయి కదా. సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత ఒక సర్వే అయితే వస్తుంది. సో ఆ సర్వే కంప్లీట్ చేయండి. సర్వే కంప్లీట్ చేసిన తర్వాత మీకు పర్ సర్వే వచ్చేసి అది పర్ సర్వే అంటే పర్ టాస్క్ అనే ఇక్కడ సో 0.50 cents అయితే ఇస్తారు గైస్. సో రూపీస్ కాదు, అది 50 cents అయితే వస్తున్నాయి. సో 50 cents అంటే 35 రూపీస్ అండి. మీకు ఒక్కొక్క సర్వేకి 35 రూపీస్ వస్తాయి. సో మీరు ఎన్ని సర్వీస్ కంప్లీట్ చేయగలిగితే మీకు అంత మనీ అయితే వస్తుంది. సో ఇక్కడ లిమిట్ అయితే ఏం లేదు, మీరు ఎన్ని అవర్స్ పని చేయాలనుకుంటే అన్ని అవర్స్ పని చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వద్దనుకుంటే వేరే ప్రాజెక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్స్కి వెళ్తే మీకు అవైలబుల్ ప్రాజెక్ట్స్ అయితే చూపిస్తారు. అంటే ఇక్కడ మనం సెర్చ్ రిజల్ట్స్ ఇందాక చూసాం కాబట్టి అది వచ్చింది. సో ఇది సజెస్టెడ్ అయితే ఇవి. సో ఆల్ ప్రాజెక్ట్స్కి వెళ్తే మీకు ఇంకా చాలా ఉంటాయి. మీకు కావాల్సిన ప్రాజెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సో ఇక్కడ పర్ టాస్క్ రేట్ ఉంటుంది. సో డేటా కలెక్టర్కి అయితే పర్ టాస్క్ ఈజీగా ఆన్ అండ్ యావరేజ్ $3 అయితే వస్తుంది. ఒకవేళ మీరు డేటా కలెక్షన్ చేయాలనుకుంటే కనుక మీకు ఈజీగా $3 అయితే వస్తుంది పర్ టాస్క్. అంతేకాకుండా బోనస్ కూడా వస్తుంది. చూడండి బోనస్ ఇన్సెంటివ్స్ కొన్నిటికి. సో మీరు చూసారు కదా గైస్ ఈ ఏపెన్ కంపెనీ గురించి అయితే. సో మీకు ఏదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా రాయండి గైస్, నేనైతే దానికి రిప్లై అయితే ఇస్తాను. లేకపోతే మీకు ఈ ఏపెన్ కంపెనీ మీద ఇన్ డీటెయిల్డ్ డెప్త్ రివ్యూ ఏదైనా కావాలి, లేకపోతే డెప్త్గా మీరు ఒక జాబ్ అది అప్లై చేసి మాకు ఒకసారి చూపించండి అంటే మాత్రం అది కూడా చేసి చూపిస్తాను గైస్. ఎవరికైతే అది అలా కావాలి, ఆ వీడియో కావాలి అనుకున్న వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ ఐకాన్ అయితే ఖచ్చితంగా కొట్టండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.